హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మా ఇంటి గణపను నిమజ్జనం చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా గణపతిని 3 రోజులు ఉంచుకొని, ఇంకా నాలుగో రోజు ఉదయం, సాయంకాలం ధూపదీప నైవేద్యాలను సమర్పించుకొని, నాలుగో రోజు సాయంత్రం నిమజ్జనం చేసుకుంటాను. కానీ ఈసారి ఏమైందంటే, నాలుగో రోజు మంగళవారం వస్తుంది అని సోమవారం సాయంత్రమే నిమజ్జనం చేసుకుందామని అనుకున్నాను. ప్రతి వీడియో పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే మొబైల్ చాలా ప్రాబ్లమ్ అయితుంది. అందుకని కొంచెం వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి. ఉదయాన్నే ఇల్లంతా నీట్‌గా చేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఈ విధంగా పూజను చేసుకున్నాను. మార్నింగ్ మార్నింగ్ చేసుకున్న పూజలో ఉంచిన పూలనే సాయంకాలం కూడా ఉంచుతాను. ఒక నైవేద్యాలను మాత్రం వేరే చేసి పెట్టుకుంటాను సాయంకాలం. ఇంకా ఉదయమే ఎక్కువ నైవేద్యాలను ప్రిపేర్ చేసుకుంటుంటాను. సాయంకాలం ఏవైనా పళ్ళు అలాగా ఉన్నా కూడా పెట్టేస్తాను గణపతికి. ఇక్కడ ఇంకా నిమజ్జనం చేసుకుంటాను కాబట్టి ఇంకా ప్రసాదాలైతే కొంచెం ఎక్కువనే ప్రిపేర్ చేశాను. కొన్ని పళ్ళుంటే పళ్ళని, కుడుములని, రవ్వ కేసరి, ఇంకా కొన్ని శనగలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. పులిహోరను కూడా చేసుకున్నాను కానీ ఆ తర్వాత స్వామివారికి చూపిచ్చాను. ఇంక అప్పటికే చాలా లేట్ అయిపోతుందన్నమాట పూజ. ఎర్రని మందారాలతో, పసుపు మందారాలతో గణపతిని ఈ విధంగా నిండుగా అలంకరించుకున్నాను. 3 రకాల మందారాలు తీసుకొచ్చింది మా మేడిక్కడ. నేను 2 గణపతులను తెచ్చుకున్నాను ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఒక చిన్న మట్టి గణపతిని తెచ్చుకొని మాత్రమే పూజ చేసుకుంటాను. ఇంకా ఈ గణపతి కూడా చాలా ముచ్చటగా అనిపించింది. ఇంకా పెద్ద గణపతిని కాలనీలో ఉన్న పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేసొచ్చాము. ఇంకా ఈ చిన్న వినాయకుడిని నేనిక్కడ ఇంట్లో నిమజ్జనం చేసుకుంటానని ఉంచేసుకున్నాను. ఇదంతా యూట్యూబ్ కోసమో, మరొకటనో కాదు. నేను 4 ఇయర్స్ నుంచి ఇలానే గణపతి నిమజ్జనం చేసుకుంటున్నాను. ఈ చిన్ని గుర్రపు బండిని మేము ఫస్ట్ కరోనా ముందు ఒక ట్రిప్‌కి వెళ్ళాము. అజంతా, ఎల్లోరా గుహల దగ్గర ఇవి బయటన పెట్టి అమ్ముతున్నారు. అక్కడ చూసి చాలా ముచ్చటగా అనిపించి తెచ్చుకున్నాను. ఇంకా ఈ చిన్ని రథాన్ని తెచ్చుకున్నప్పటి నుండి నాకొక థాటొచ్చింది. ఇందులో గనక చిన్న పసుపు గణపతిని చేసుకున్నట్టే పసుపు గణపతిని, లేదంటే మట్టి గణపయ్యని కూడా ఇందులో పెట్టుకొని ప్రతి సంవత్సరం నేనైతే నిమజ్జనం చేసుకుంటాను ఇంట్లో. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా ఆడంబరంగా అనిపిస్తుంది. గుర్రపు బండిని నీట్‌గా వాష్ చేసుకొని, గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను. ఇక్కడ మంగళహారతిని కూడా ఈ విధంగా గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకుంటున్నాను. గణపతికి హారతిని సమర్పించుకొని నిమజ్జనం చేసుకుంటాం గదా! ఇక్కడ హారతిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా నిండుగా నువ్వుల నూనెను వడ్డించుకొని, వత్తులను వేసుకొని ఉంచుకున్నాను హారతిని పక్కకి. లాస్ట్ ఇయర్ అయితే ఇంట్లో గణపతి పూజను చేసుకోలేదు. మేము అబ్రాడ్ వెళ్ళాము పిల్లల దగ్గరికి. అక్కడే పిల్లల దగ్గరే రూమ్‌లోనే చిన్న గణపయ్యని పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఈ విధంగా నిమజ్జనానికైతే అక్కడ వీలు లేకుండా పోయింది. ఇదంతా చేసుకుంటున్నప్పుడు చిన్న పిల్లలుంటే ఇంట్లో నిమజ్జనం రోజు చాలా సందడిగా ఉంటుంది. కానీ మా ఇంట్లో పిల్లలెవ్వరు లేరు. మా పిల్లలిద్దరూ బయటే సెటిల్ అయిపోయారు. అయినా సరే నేనొక్కదాన్నే ఇదంతా చేసుకుంటున్నాను నా సంతోషాని కోసం. మా హస్బెండ్, నేను ఇద్దరం మాత్రమే ఈ విధంగా గుర్రపు బండి చుట్టూ సన్నని లైట్స్‌నైతే అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ లైట్స్‌ని నేను లాస్ట్ ఇయర్ యూఎస్‌లో తెచ్చుకున్నాను ఇదే టైంకి. అయితే పూజ గదిలో బావుంటాయి వేసుకుంటే అనుకుంటే చాలా సన్నగా వచ్చింది తీగ అనేది. అవి ఎక్కడ సరిగా ఫిక్స్ అవ్వట్లేదు. ఇవి బ్యాటరీ లైట్స్. ఇంకా ఇక్కడ రంగురంగులుగా వస్తాయి. లైట్స్ అనేవి గోల్డ్ కలరు, మనకు గ్రీన్, బ్లూ, యెల్లో ఈ విధంగా మనకు కలర్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి లైటింగ్ అనేది. ఇక్కడ ఈ విధంగా బండికి అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రీన్ లీవ్స్ తీసుకొచ్చి కట్టుకుంటున్నాను. వెనకాల పెట్టుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ యూఎస్‌లో ఉన్నాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ నిండుగా బంతిపూల మాలలతో అలంకరించుకున్నాను గుర్రపు బండినంతా. కానీ ఈసారి అంతగా కాకుండా కొంచెం సింపుల్‌గా లైటింగ్స్ మాత్రమే అరేంజ్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ పిక్స్‌ని ఈ ఇయర్ గమనించుకున్నట్లయితే నాకొకటి అనిపించింది. ఇంకా చాలా బంతిపూలు ఎక్కువైపోయాయి. అందులో గణపతి పప్ప చిన్న ఫేస్ తప్ప ఎక్కడ ఏం కనిపించట్లేదు. అందుకనే అంతలేసి బంతిపూలయితే వద్దు అనుకున్నాను ఈసారి. కాబట్టి చాలా సింపుల్‌గా ఈ విధంగా లైటింగ్స్‌తో డెకరేట్ చేసుకున్నాను. చూడండి నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న పిక్స్ అవి. వినాయకుడికి చివరిగా హారతిని చూపించి, "వెళ్ళిరావయ్యా గణపయ్య, ప్రతి ఏటా వచ్చి మా పూజలు ఈ విధంగా అందుకోమని" మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకొని, గుర్రపు బండికి గుర్రానికి ఒక ఈ విధంగా దారాన్ని కట్టి ఇంక నేనే తోపుకుంటూ వెళ్తాను. అంత చిన్న గుర్రపు బండిలో వినాయకుడిని, ఇంకా ధూపం కడ్డీని,
ఒకవైపు దీపాన్ని కూడా పెట్టుకోవాలనుకున్నాను. కానీ దీపం ఆయిల్ అటు ఇటుగా అయిపోతుందనేసి ఒక చిన్ని క్యాండిల్‌నైతే పక్కన పెట్టుకున్నాను. నేను నిమజ్జనం చేసుకునే రోజు డే అంతా ఒకటే వర్షం. ఇంకా ముందర ముగ్గు వేస్తే కూడా లేదు. ఆ తర్వాత ఈవినింగ్ 3, 4 కల్లా కొంచెం క్లియర్ అయిపోయింది వెదర్ అయితే. ఇంకా నేనప్పుడు సాయంకాలం వెదర్ అంతా క్లియర్ అయిన తర్వాత నేను వినాయకుడిని నిమజ్జనం చేసుకునే ముందు ఇంటి ముందంతా మాప్ పెట్టుకొని మరలా ముగ్గు వేసుకొని చిన్న కమలం ముగ్గు వేసుకొని కాసింత పసుపు, కుంకుమ వేసుకున్నాను. నిమజ్జనం కోసం ముందుగానే బయట పూల మొక్కల మధ్య ఒక తొట్టిని ఉంచుకొని తొట్టి నిండుగా నీళ్ళని నింపుకొని కొన్ని బంతి పూలను వేసి ఉంచుకున్నాను. ఇలా చాలా సంతోషంగా గణపతి నిమజ్జనం అయితే జరిగింది మా ఇంట్లో. గణపతి దగ్గర 3 రోజులు పూజలందుకున్న పత్రి ఇవన్నీ పూలనన్నింటిని కానీ నిర్మాల్యాన్ని కూడా నేను ఆ టబ్బులోనే వేసుకుంటాను. ఇంకా ఈ నిర్మాల్యం అంతా గణపతి కరిగిపోయిన తర్వాత నెక్స్ట్ డే కానీ ఇంకా ఆ నెక్స్ట్ డే కానీ నేను పూల మొక్కలకు వేసుకుంటాను. ఎక్కడ తొక్కే ప్లేస్‌లో అసలు ఉంచకూడదు. గణపతిని నిమజ్జనం చేసుకొని ఇంట్లోకొచ్చి చూసిన తర్వాత చాలా బోసిగా అనిపించింది. ఒక 3 రోజుల నుంచి ఇంట్లో అలాగా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు కదా! ఈరోజు నిమజ్జనం చేసేసరికి కొంచెం వెలితిగా అనిపించింది. మీరందరూ కూడా ఈ సంవత్సరం మీ మీ ఇళ్లల్లో గణపతి పూజని చాలా చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంతకీ మా ఇంటి గణపతి నిమజ్జనం మీకెలా అనిపించింది? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చాలని కోరుకుంటూ ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.